ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్. ఇప్పుడు మనము ఈరోజు నర్వీన్ బూస్టర్ అనే దాని గురించి నేర్చుకుందాం. నర్వీన్ బూస్టర్ అంటే మన దేహానికి నరాలకు బలిష్టాన్ని ఇచ్చే మొక్కలు ఏమేమి ఉన్నవి, అవి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. నర్వీన్ బూస్టర్ అంటారు. నర్వీన్ బూస్టర్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి నరాన్ని స్టిమ్యులేట్ చేసి రక్త ప్రసరణ బాగా చేసి మనకు బాడీ శక్తిని ఇస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. దీన్నే నర్వీన్ బూస్టర్ అంటారు. దాంట్లో ఏమేమి వాడతారు? అశ్వగంధ, దీన్ని అశ్వగంధ వేర్లు అన్నమాట. అశ్వగంధ, దీన్ని వైతాన్య సామ్నిపెరా అంటారు. అశ్వగంధ తర్వాత దీన్ని అతిబల అంటారు. అతిబల, అబుటిలాన్ ఇండికమ్ అంటారు. అబుటిలాన్ ఇండికము మాల్వేసియాని కుటుంబానికి చెందింది. దీని యొక్క వేర్లను తీసుకోవాలి. అలాగే దీన్ని మగసిరి గడ్డ అంటారు. దీని యొక్క గడ్డను తీసుకోవాలి. అలాగే దీన్ని బల అంటారు. బల, సైడా కార్డిఫోలియా అంటారు. దీని యొక్క రూట్ని తీసుకోవాలి. అలాగే ఇది బల అన్నమాట. దీని యొక్క వేర్లను తీసుకోవాలి. సైడా అక్యూటా అంటారు. మాల్వేసియానికి మనకు చెందింది. ఇది బల, ఇది అతి బల అన్నమాట. తర్వాత దీన్ని తీగ బుడ్డ భూషాడ అంటారు. కార్డియోస్పర్మం ఎలికా క్యాబమ్, తీగ బుడ్డలు, దాని యొక్క కాయలు బుడ్డల్లాగా ఉంటాయి. దీన్ని తీగ బుడ్డ భూషాడ అంటారు. దీని యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే దీన్ని జూబిరిక గడ్డ అంటారు. ఇది రుయిలియా ట్యూబరోజా అంటారు. దీని యొక్క పత్రాలను కానీ లేకపోతే చిన్న చిన్న గడ్డలు వస్తాయి, ఆ గడ్డలను కానీ తీసుకోవచ్చు అన్నమాట. అలాగే దీన్ని మాలకంకిణి అంటారు. సిలాస్టస్ పానిక్యులేటస్ అంటారు. దీని యొక్క పత్రాలను కానీ లేకపోతే మొత్తాన్ని గాడు తీసుకోవచ్చు అనమాట. ఏమేమి తీసుకోవాలి? నర్వీన్ బూస్టర్ తయారు చేసుకునే దానికి మాలకంకిని యొక్క సమూలాన్ని కానీ పత్రాలను తీసుకోవచ్చు. అలాగే తీగ బుడ్డ భూషాడ పత్రాలను కానీ లేదా సమూలాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే జుబ్రుక గడ్డ, దీని యొక్క పత్రాలను కానీ దీని యొక్క దుంపను కానీ తీసుకోవచ్చు. అలాగే మగసిరి గడ్డ యొక్క దుంపను తీసుకోవాలి. అలాగే బల యొక్క వేర్లను తీసుకోవాలన్నమాట. బల యొక్క వేర్లు, ఇది బల అన్నమాట. దీని యొక్క వేరు, బల యొక్క వేరు తీసుకోవాలి. దీన్ని మహాబల అంటారు. ఇది మహాబల, అబుటిలాన్ ఇండికమ్ అంటూ మహాబల. దీన్ని సైడా కార్డిఫోలియా అంటారు. దీని యొక్క వేర్లను తీసుకోవాలి. దీంతోపాటు అశ్వగంధ యొక్క రూట్లను తీసుకోవాలి. అశ్వగంధ, ఈ అశ్వగంధని వీటన్నిటిని కూడా ఏమేం పాళ్ళల్లో తీసుకొని బాగా నీడలో బాగా ఆరబెట్టి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని దీన్ని బాగా నున్నటి పౌడర్ చేసుకోవాలి. నున్నటి పౌడర్ చేసుకొని ఇలా చేసుకోవాలి పౌడర్. ఇదే నర్వీన్ బూస్టర్ అంటే. నర్వీన్ బూస్టర్ దీనికి ఎంత పవర్ఫుల్ ఉందో తెలిసినా, ఈ నర్వీన్ బూస్టర్ను 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వాటర్లో కానీ 1 గ్లాసు పాలల్లో కానీ వేసి వేడి చేసి, కావాలంటే షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ వేసుకొని రోజు తెల్లవారితో టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి, అలా 2 సార్లు చేస్తే చాలు. ఇది బాడీలోని ప్రతి నరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. వీక్నెస్గా ఉన్నటువంటి నరాలన్నింటినీ ఉత్తేజపరిచి స్ట్రాంగ్ చేస్తుంది. స్ట్రాంగ్ చేసి బాడీకి శక్తినిచ్చి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇమ్యూనిటీ అంటే మన బాడీలోకి ఏ ఇతర వ్యాధులు రాకుండా కాపాడుతుంది అన్నమాట. ఇది సర్వరోగ నిశ్చత్తు ఉన్న, నిస్సహాయత ఉన్న, ఆయాసం ఉన్న, నీరసం ఉన్న, బలహీనత ఉన్న, నరాల వీక్నెస్ ఉన్న అన్నిటినీ కూడా పోగొట్టి బాడీని శక్తివంతంగా తయారు చేస్తుంది. దీన్నే పెన్నేరు గడ్డ అంటారు. ఒక సామెత ఉంది తెలుగులో, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే దిక్కొని. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము ఒక
2 hours చదివినాం అనుకోండి, ఏమవుతుంది మనకు ఇదో అయిపోతుంది, పెటిక్ వచ్చేస్తుంది, అలసిపోతాము. అదే టీ తాగితే ఏమవుతుంది, వెంటనే రిలాక్స్ అవుతాము. అలాగా దీన్ని మనం తాగడం వల్ల బాడీలో ఉన్నటువంటి ప్రతి నరాన్ని ఉత్తేజపరిచి మన శారీరకంగా మన శరీరాన్ని బాగా ఇమ్యూనిటీని పెంచి ఏ రోగాలు మన దగ్గరికి రాకుండా చూస్తుంది. ఇదే నర్వీన్ బూస్టర్ అంటారు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని, అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము, అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే, చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉండిందంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.